పరీక్ష ఏమో 23వ తారీఖు గ్రూప్ 2కి, పరిష్కారం ఏమో ఏమీ లేదు. తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నటువంటి పద్ధతిలో ఉంది ఇప్పుడు వాతావరణం. రోస్టర్లో లోపాలు ఉన్నాయంటూ జగన్ టైంలో ఇచ్చినటువంటి 2023లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మీదన అప్పుడు కోర్టుకు వెళ్ళారు. అప్పుడు జరగాల్సినటువంటి నియామకాలు ఆగిపోయినాయి, అర్ధాంతరంగా నిలిచిపోయినాయి. ఈలోపు ఎన్నికల కోడ్, ఇక ఆ తర్వాత అది అటకెక్కిపోయింది. అన్యాయం చేశాడు మీకు జగన్మోహన్ రెడ్డి, నిరుద్యోగులందరికీ న్యాయం చేస్తానన్నది ఈ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చాక నోటిఫికేషన్కు సంబంధించి ఎగ్జామ్స్ పెడతామని కోర్టుకి చెప్తోంది. కానీ రోస్టర్లో మార్పుల సంగతి మాత్రం ఏమీ తేల్చట్లే. కోర్టు ఏం తీర్పిస్తే ఆ తీర్పు ప్రకారం నడుచుకుంటామని చెప్తూ మరో పక్కన పరీక్షలు నడుపుతున్నారు. ఇప్పుడు రేపు వీళ్ళు పరీక్షలు రాసేస్తారు, వీళ్ళందరూ ఓకే అయిపోయిన తర్వాత రోస్టర్లో ఉన్నటువంటి లోపాలకు సంబంధించి, అంటే ఆ రోస్టర్లో ఎట్లా ఉందో అట్లాగే ఇక్కడ ఎగ్జామ్స్ నడిపేస్తున్నారు కదా. అప్పుడు ఏమవుతుంది, రేపొద్దున కోర్టు ఈ రోస్టర్కి విరుద్ధంగా ఉందని చెప్పి తీర్పు ఇచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మొత్తం పరీక్షలంతా ఫెయిల్ అయినట్టేగా, మళ్ళీ మొదటి నుంచి జరపడమేగా. లేదు దీనికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది, రోస్టర్ దాంట్లో తప్పు అంటే తప్పేమి లేదు అని తీర్పిస్తే ప్రాబ్లం ఏం లేదు. తప్పు ఉంది అని తీర్పు ఇచ్చింది అనుకోండి, మళ్ళీ ఇప్పుడు రాసిన వాళ్ళందరూ మళ్ళీ మొదటి నుంచి అవుతుంది. అంటే నియామకాలు మళ్ళీ ఇంకో 2-3 ఏళ్ళు పడతాయి. ఇదే కదా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఉద్యమిస్తోంది. నిరుద్యోగుల ఆశల్ని ఇక్కడ నీరుగార్చడమే కదా. నిరుద్యోగుల యొక్క ఆవేదనను ఎందుకు పట్టించుకోవట్లేదు, ధర్నాలు చేసినా పట్టించుకోవట్లేదు, రాస్తారోకోలు చేసినా పట్టించుకోవట్లేదు, ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోవట్లేదు. ఇదిగో రోస్టర్కి సంబంధించినటువంటి దాన్ని మార్చి మేము ఎగ్జామ్స్ పెడతామని ఎందుకు చెప్పట్లేదు. లోపం ఉందనినే కదా వెళ్ళింది. అవునని ఆ రోజున నిరుద్యోగులకు మద్దతు ఇచ్చారు కదా ఇదే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఇవాళ అదే నిరుద్యోగుల జీవితాలతో అదే రోస్టర్తో నడుపుతుంటే కోర్టు వంక పెట్టి ఆపడం అంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇలా జరిగేస్తే మేమేమో నిరుద్యోగుల కోసం ఎగ్జామ్స్ పెట్టామని వాళ్ళకి చెప్పుకోవడం, పోనీ వాళ్ళు ఏమైనా సంతృప్తిగా ఉంటారా? ఇట్లుంటే ఇటు పక్కన కోర్టుకేమో మీ తీర్పుకి లోబడి ఉన్నానంటాం. అదన్నా తేలాలి, ఇదన్నా తేలాలి కదా. ఇప్పుడు వాళ్ళేమో చక్కగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగాలు మానేసి ఇదే పని మీద ఉన్నారు, లేదా మొట్టమొదటిసారి ఉద్యోగం సంపాదించాలనుకున్న వాళ్ళు ఇంకొక వైపున ఉన్నారు. కష్టపడి పనిచేస్తున్నట్టు నిరుద్యోగుల్ని నడి రోడ్డు మీద నిలబెట్టడం కరెక్టా? దీనికి అసలు పరిష్కారం ఆలోచిస్తున్నారా లేదా, లేకపోతే ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి మన ఇష్టం అన్నటువంటి రూట్లో ఉంటున్నారా? ఆలోచించుకోవాల్సిన అంశం.